వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం లాంటి రుచి. ఈరోజు మనం చికెన్ లివర్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్కి లివర్స్ ఉంటాయి కదా, వాటిని తెచ్చుకొని బాగా కడిగి శుభ్రం చేసి దాంట్లో మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్కి కావాల్సినవి ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్. ఇవన్నీ ఎవరికి సరిపడా వాళ్ళు వేసుకుని దాన్ని మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచుకోవాలి 1 గంట పాటు. ఇప్పుడు దాన్ని నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టాను. దీన్ని మనం ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవుతుంది కదా, ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైంది కదా, అందులో మనం లివర్స్ని వేసుకోవాలి. ఈ లివర్స్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిది. 0 కొలెస్ట్రాల్ కూడా. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల దీనికి బాగా స్టఫింగ్ అంతా పడుతుంది. ఓకే, ఇవి కొంచెం టైం పడతాయి. లైట్గా స్లిమ్గా పెట్టుకోవాలి. ఇవి ఇలా అన్ని కలర్ మారిన తర్వాత మనం మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు వేపుకోవాలి. చూసారు కదా, అన్ని కలర్ మారుతున్నాయి. ఓకే, అన్ని కలర్ మారాయి కదా, ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేస్తాం. దీన్ని 10 మినిట్స్ పాటు సిమ్లో వేపుకోవాలి. ఓకే, ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయినాయి కదా, చూద్దాం మనం. చూస్తారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, అంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. బాగుంది కదా. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, ఎవరి టేస్ట్కి వాళ్ళు చూస్తారు. స్పైసీనెస్ కోసం యాడ్ చూసారు కదా. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తాం. ఓకే, ఇప్పుడు అయిపోయింది.
దీన్ని ఒక్క నిమిషం ఉంచుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ లివర్స్ ఫ్రై ఈజ్ రెడీ. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేసుకో. ఓకే, చూసారు కదా ఈరోజు లివర్స్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చూసి ట్రై చేయండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.